మనకు సర్వశక్తుడు మనకు కాపుదల కాస్తున్నాడు. మన పక్కన ఉన్నవాడు ఎవరో తెలుసా? మహోన్నతుడు. మన పక్కన నిలబడ్డవాడు, మన భుజం మీద చేసిన వాడు ఎవడో తెలుసా? సర్వశక్తి కలిగిన వాడు, సర్వశక్తిమంతుడు. లోకమంతా ఒక పక్క అయినా, 100 మంది ఒక పక్క ఉన్నా, నేను ఒక్కడిగా ఉన్నా, ఒకదానిగా ఉన్నా, నా ప్రభు సర్వశక్తిమంతుడిగా నా భుజం మీద చెయ్యేసి నిలబడ్డాడు. ఎవడొస్తాడో రమ్మనండి అనే కదా ఇక్కడ. ఆయన సర్వశక్తిమంతుడు. నన్ను చేరాలి అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని దాటి నన్ను తాకాలి, నా దగ్గరికి రావాలి. దేవుడు అన్నాడు, మీరు నా చేతిలో ఉన్నారు, నా తండ్రి చేతిలో ఉన్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మీరు నా చేతిలో ఉన్నారు, నా తండ్రి చేతిలో ఉన్నారు. మిమ్మల్ని తాకాలి అని అంటే, మనల్ని తాకాలని అంటే, మన దగ్గరకు రావాలి అని అంటే ఎవరిని దాటి రావాలి? ఫస్ట్ తండ్రిని, కుమారుడిని, యేసుప్రభువు వారు దాటి మన దగ్గరకు వచ్చా. ఇది నిజమేనా? జరిగేదేనా? ఇప్పుడు రారా సాతానా, ఇప్పుడు రా. ఇందాకేది అన్నావుగా, ఇందాక నేను ఒంటరిగానే ఉన్నా, ఎప్పుడైతే యేసుప్రభు నమ్మానో, స్వీకరించానో, మారు మనసు, పశ్చాత్తాపం, బాప్తిస్మం తీసుకొని ఆయన బిడ్డగా నేను నిలబడ్డానో, నేను ఒంటరిని కాదు, ఒక్కడిని కాదు. నాతో పాటు ఎవరున్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు సైన్యమే ఉంది. సర్వశక్తిమంతుడు నాలో ఉన్నాడు, నా యందున్నాడు, నా లోపల ఉన్నాడు, నా జీవితంలో ఉన్నాడు. ఇప్పుడు రా, చూసుకుందాం, తేల్చుకుందాం. మనకు జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనా సవాళ్ళకు ఎదురవుతాయండి, సవాళ్ళకు ఎదురవుతాయి, ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ఇట్లాంటి ఐగుప్తుగాడు చాలా మంది ఉంటారు మన జీవితంలో. ఇలాంటి ఐగుప్తు శక్తులు మనకు చాలా ఎదురవుతాయి. ఐగుప్తు వ్యక్తులు ఎదురవుతారు, ఐగుప్తు శక్తులు ఎదురవుతాయి, ఐగుప్తు యొక్క సమస్యలు ఎదురవుతాయి, ఐగుప్తు యొక్క సాతాను కుతంత్రాలు ఎదురవుతాయి. ఐగుప్తు లాంటి సమస్యలు అడుగడుగున, అణువున, ప్రతిదినం, ప్రతి క్షణం, పడుకున్నా, లేచినా, కూర్చున్నా, నడుస్తున్నా ఐగుప్తు సమస్యలు, ఐగుప్తు శ్రమలు, ఐగుప్తు తెగుళ్ళు ఎదురవుతూ ఉంటాయి. అయినా పర్వాలేదు. నీతో పాటు ఉన్నవాడు ఎవడో తెలుసా? నీతో పాటు ఉన్నవారు ఎవరో తెలుసా? ఆయనే యెహోవా. యెహోవా అంటే ఉన్నవాడు, అనువాడు. ఎక్కడున్నాడు? నీ సమస్యలో ఉన్నాడు, నీ సంకటములో ఉన్నాడు, నీ దుఃఖములో ఉన్నాడు. ఐగుప్తు శ్రమల్లో, ఐగుప్తు తెగుల్లో, ఐగుప్తు యొక్క బానిసత్వంలో, ఐగుప్తు యొక్క ప్రతి ఒక్క సంకటములో మోషేకు తోడైనటువంటి దేవుడే మనకు కూడా తోడయ్యాడు. అది యెహోవా అంటే. తొంభై 1వ కీర్తన. దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మేవారి యొక్క భద్రతను వివరించే కీర్తన. దేవుని సంపూర్ణంగా నమ్మేవారి యొక్క భద్రతను గురించి అద్భుతమైనటువంటి మాటలు తెలియపరుస్తున్నటువంటి కీర్తన. విశ్వాస యొక్క ఆధ్యాత్మిక, శారీరక ప్రమాదాల నుండి, ప్రమాదాల సమయంలో మనం ఆయన కాపుదల మీద ఆనుకున్నప్పుడు, ఆధారపడినప్పుడు దేవుడే మనకు ఆశ్రయమని, విడిపించే గొప్పవాడని ఈ కీర్తన మనకు నేర్పిస్తుంది. ఎవరైతే మహోన్నతుడైనటువంటి దేవుని యొక్క శక్తికి, సామర్థ్యానికి, దేవుని యొక్క సన్నిధికి అప్పగించుకొని బ్రతకడానికి నేర్చుకుంటారో, బ్రతకడానికి అప్పగించుకుంటారో, ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉండి నివసించడానికి ప్రయత్నం చేస్తారో, దేవుడు వారికి అత్యద్భుతమైనటువంటి భద్రతను దేవుడు దయచేస్తాడని ఈ 91వ కీర్తన మనకు నేర్పిస్తుంది. క్రీస్తులోనూ, ఆయన వాక్యములోనూ మనం నిరంతరం ఆధారపడుతూ జీవించినప్పుడు, ఆయన వాక్యములో నిలిచినప్పుడు, ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆయన ఎంత కాపుదలనిచ్చే దేవుడుగా ఉన్నాడో ఈ కీర్తన మనకు తెలియపరుస్తుంది. ఆయనను మనం నివాస స్థలంగా చేసుకోవాలి, ఆయనను మనం ఆధారం చేసుకోవాలి, ఆయనను మనం ఆశ్రయించడం నేర్చుకోవాలి. మనం ఎంత ఎక్కువగా ఆయన మీద మనం ఆధారపడతామో మన యొక్క శారీరక, ఆధ్యాత్మిక ప్రమాదాల సమయంలో, ఆపదల సమయంలో కాపుదలనిచ్చి
మనల్ని కంటికి రెప్పలా కాపాడే దేవుడు, మనకు విడుదలనిచ్చే దేవుడు అని ఈ 91 కీర్తన మనకు నేర్పిస్తుంది. మనకు జీవితంలో నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, మనం ఫలించాలన్నా, మనకు క్షేమము, కంచె, కాపుదల కావాలన్నా, భద్రత కావాలన్నా మనము ఏం నేర్చుకోవాలని అంటే, మహోన్నతుని చాటున మనం నివసించడం నేర్చుకోవాలి. సరే, ఈ 91 కీర్తనలో కొన్ని వచనాలు, కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకోబోయే ముందుగా, మనం ఎప్పుడైతే ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క సన్నిధి, ఆయన చాటున, ఆయనలో నివసిస్తూ, ఆయన మీద ఆధారపడి, ఆయన క్రీస్తులోను దేవుని యొక్క వాక్యంలోను మనం ఆధారపడి జీవించడం నేర్చుకుంటామో, అలాంటి వారి యొక్క భద్రత దేవునిదే. అలాంటి వారి యొక్క భద్రత దేవునిదే. అలాంటి వారి యొక్క కాపుదల దేవునిదే. వాళ్ళను కాపాడి, వారికి కాపలుగా ఉండి, తర్వాత వారికి కాపలాగా ఉండి, వారికి కంచెగా ఉండి, వారికి విమోచకుడుగా ఉండి నడిపించే గొప్ప బాధ్యత దేవునిదే. కానీ మనకు ఆయన భద్రత, కాపుదల మనకు కావాలి అని అంటే, మనము చేయవలసినటువంటి విషయం ఏమిటంటే, ఆయనను మనం సంపూర్ణంగా నమ్మాలి. ఆయన శక్తి మీద ఆధారపడాలి. ఆయన లోపలికి వెళ్ళి, ఆయన లోనికి వెళ్ళి మనం ఆశ్రయం పొందాలి. ఆయన క్రీస్తులోను, ఆయన వాక్యం మీద మనం ఆధారపడాలి. అలా మనం చేసినట్లయితే మనకి ఇక్కడ 4 రకాలైనటువంటి కాపుదలలు ఇక్కడ ఉన్నాయి. ఈ 1-2 వచనాల్లో తన ప్రియులైనటువంటి విశ్వాసులకు, తన మీద ఆనుకునే వారికి, తన మీద ఆధారపడే వారికి, క్రీస్తుని ఆశ్రయంగా చేసుకున్న వారికి, క్రీస్తు యొక్క వాక్యం మన హృదయంలో సమృద్ధిగా మనం ఉంచుకుంటే, సమృద్ధిగా మనం దాన్ని నింపుకుంటే, దేవుడు మనకు 4 రకాలైనటువంటి కాపుదలలను ఆయన ఇస్తూ ఉన్నాడు. మనం ఆయన మీద ఆధారపడితే, మనం ఆయన నమ్ముకుంటే, మన బాధ్యత దేవునిదే, మన కాపుదల దేవునిదే, మన భద్రత, మన కాపుదల, మన కంచె, మన సమస్తము కూడా ఆయన చేతిలోనే ఉంటుంది. మనం ఆయన చేతిలో ఉంటే మనకు సంబంధించిన ప్రతి దానికి ఆయన కాపుదల, ఆయన కంచె అనేది ఉంటుందని మనం నేర్చుకోవాలి. ఈ 4 విషయాలు మనం క్లుప్తంగా ఈ 2 వర్తమానంలో మనం ధ్యానం చేసుకుంటాం. రండి, 91 కీర్తనలో దేవుని 4 ఘనమైనటువంటి నామాలు కనిపిస్తాయి. దేవుని ఘనమైనటువంటి 4 నామాలు కనిపిస్తాయి. ఆ 4 నామాలు 4 అద్భుతమైనటువంటి విభిన్న విధానాల్లో ఆయన యొక్క కాపుదలను వివరిస్తాయి. ఆ 4 మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క భద్రత, కాపుదల ఎవరికనంటే, నేను ఒక మాట చెప్పాను, మళ్ళీ చెప్తాను లోపలికి వెళ్ళబోయే ముందు. ఎవరైతే దేవుణ్ణి సంపూర్ణంగా నమ్ముతారో, ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, ఎవరైతే క్రీస్తు ప్రభువారిని తమ హృదయాల్లో ప్రతిష్ఠించుకుంటారో, ఎవరైతే వాక్యానికి విధేయత చూపించి వాక్యానుసారంగా జీవిస్తారో, వారికి మాత్రమే ఈ 4 రకాలైనటువంటి కాపుదలలు వారికి మాత్రమే ఉంటాయి. ఆ 4 ఏంటో మనం చూస్తాం. రండి, 91 కీర్తన మొదటి మాట. 91 కీర్తన మొదటి మాట చదవండి. మహోన్నతుని చాటున. దేవుని 4 గొప్ప ఘనమైనటువంటి నామాల్లో మొట్టమొదటి మాట ఏమిటంటే మహోన్నతుడు. 4 పేర్లు చెప్తారు దేవునిది. ఆ 4 పేర్లు కూడా ఘనమైన, గంభీరమైనటువంటి కాపుదలను, కంచెను, భద్రతను దయచేస్తాయి. ఈ కీర్తన రాసినటువంటి కీర్తనాకారుడు రాస్తూనంటాడు, ఆయన ఎవరో తెలుసా? నమ్మిన వారికి, సంపూర్ణంగా నమ్మిన వారికి, ఆయన మీద ఆధారపడిన వారికి, ఆయనను ఆనుకున్నటువంటి వారికి ఆయన ఎలా ఉంటాడో తెలుసా? మొట్టమొదటిగా ఎలా ఉంటాడంటే ఆయన మహోన్నతుడు. ఎవరైనా మహోన్నతుడిగా ఉంటాడు. చాలా రకాలైనటువంటి సమస్యలు, చాలా రకాలైనటువంటి ఆపదలు, చాలా రకాలైనటువంటి సమస్యలు, చాలా రకాలైనటువంటి రోగాలు, పొద్దునొచ్చే, మధ్యాహ్నం వచ్చే, సాయంత్రం వచ్చే ప్రతి విధమైనటువంటి సమస్య, రోగాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఈ 91 కీర్తన మొత్తం ధ్యానం చేస్తే వీటన్నిటికీ ఒక 4 రకాలైనటువంటి కాపుదలలను మనం చూస్తాం. ఇక్కడ ఏమైతే ఉన్నాయో, ఈ 91 కీర్తనలు ఎన్ని శ్రమలు ఉన్నాయో, ఎన్ని రోగాలు ఉన్నాయో,
ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఎన్ని తెగుళ్ళు అయితే ఉన్నాయో వాటన్నిటికీ జవాబు ఉంది. ఇవి ఎన్నైనా సరే, ఇక్కడ ఉన్నవి ఎన్నైనా సరే, ఎన్ని శ్రమలైనా, ఎన్ని రోగాలైనా, ఎన్ని సమస్యలైనా, ఎన్ని తెగుళ్ళైనా రావచ్చు కావచ్చు, మనకు చుట్టుముట్టినా మనం చేయాల్సిన పని ఏమిటంటే దేవుణ్ణి మనం సంపూర్ణంగా నమ్మి ఆయన మీద ఆధారపడి ఆయనను ఆనుకున్నప్పుడు, నమ్మిన వారికి, ఆనుకున్న వారికి, ఆధారపడిన వారికి దేవుడు ఎలా ఉన్నాడు? 1వ పాయింట్లో మహోన్నతుడు. ఆయన ఎవరో తెలుసా? మహోన్నతుడు. నీ శ్రమల వైపు చూడొద్దు, నీకొచ్చిన తెగులు వైపు చూడొద్దు, నీకొచ్చిన ఇబ్బందుల వైపు చూడొద్దు, నీకొచ్చినటువంటి కష్ట నష్ట నిరాశ నిస్పృహల వైపు చూడొద్దు. ఎన్నైనా ఉన్నాయి, 91 కీర్తనలో ఎన్నో ఉన్నాయి. ఎన్నైనా రానివ్వండి, ఎన్నైనా కానివ్వండి, ఇదిగో నాకు మాత్రం నేను నమ్మిన నా దేవుడు ఎలా ఉన్నాడు? నాకు మహోన్నతుడు. ఎలాంటి వాడైనా మహోన్నతుడు అనంటే మనకొచ్చినటువంటి భయాల కంటే గొప్పవాడు ఆయన. మనకొచ్చినటువంటి భయాల కంటే, మనకు కలిగినటువంటి భయము కంటే ఆయనే గొప్పవాడు. ఎన్నో భయాలు ఉంటాయి, ఎన్నో భయంకరమైనటువంటి భయాలు మనల్ని వెంటాడతాయి. చీటికి మాటికి భయాలు వెంటాడతాయి. జీవితంలో అనేకమైనటువంటి భయాలు వెంటాడతాయి. ఆ భయాలు మనల్ని భయకంపితులుగా చేస్తాయి. ఆ భయాలు మనల్ని జీవింపనివ్వకుండా చేస్తాయి. భయముతో వణికి చచ్చేవాళ్ళు ఉన్నారు, భయముతో అదురుకొని చచ్చేవాళ్ళు ఉన్నారు. భయం మనిషిని బలహీనుని చేస్తుంది, భయం మనిషిని భయపెడుతుంది. ఏ రకమైనటువంటి భయాలైనా కానివ్వండి, వయసుతో నిమిత్తం లేకుండా, వయస్సు భేదం లేకుండా అనేకమైనటువంటి భయాలు ఈ రోజున ఒక వ్యక్తిని ఏం చేస్తున్నాయి? వెంటాడుతున్నాయండి. నిద్రపోనివ్వవు, కూర్చోనివ్వవు, పడుకోనివ్వవు, మాట్లాడనివ్వవు. కొంతమందికి తన చుట్టూ ఎంతమంది ఉన్నా భయమే. ఒక్కడున్నా భయమే, 10 మంది ఉన్నా భయమే, 100 మందిలో ఉన్నా భయమే. కొంతమందికి ఒక రకమైన భయం ఉంటుందండి, 100 మంది ఉన్న దగ్గరికి రాడు భయం. కొంతమందికి ఇంకో భయం ఉంటుంది, సింగిల్గా ఉంటే భయం, ఒక్కడిగా ఉంటే భయం, 100 మందిలో ఉన్న భయం, ప్రయాణం చేసేటప్పుడు భయం, ఇంట్లో ఉన్న భయమే, తినేటప్పుడు భయమే, కొమ్మూగినా భయమే, చిటపటన్నా భయమే. రకరకాలైనటువంటి భయాలు మనిషిని ఏం చేస్తాయి? వెంటాడుతూ ఉంటాయి. కొంతమందికి పెళ్లి కాకపోయినా భయమే, కొంతమందికి పెళ్ళి అయినా భయమే. మరి పెళ్లి కాకముందు పెళ్లి కాలేదు అంటాడు. పెళ్ళి అయిన తర్వాత పెళ్లి చేసుకోకుండా బాగుండేది, అదొక భయం. మరి పిల్లలు లేకపోతే భయం, పిల్లలు కలిగినప్పుడు కూడా మళ్ళీ భయం. 2 అమ్మాయిలు ఎట్లా పెంచాలా, ఎట్లా పోషించాలా, వీళ్ళ భవిష్యత్తు ఏంటి, వీళ్ళ చదువులు ఏంటి, వీళ్ళ పోషణ ఏంటి. సరే, అబ్బాయిలు అన్నా కాదు, వాళ్ళ అవసరాలు ఎక్కువ, అమ్మాయిలకి అవసరాలు ఎక్కువ ఉంటాయి, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అదొక రకమైన భయం. చూసారా, మొత్తానికి మనిషికి అనేకమైన భయాలు వెంటాడుతూనే ఉంటాయి. ఈ ఉదయకాల సమయంలో నీకొచ్చిన భయం ఏదైనా కావచ్చు. తిండిని గురించిన భయం, ప్రయాణాన్ని గురించిన భయం, వస్త్రాల గురించిన భయం, ఆహారాన్ని గురించిన భయం, ప్రయాణాన్ని గురించిన భయం, అవసరాల గురించిన భయం, అక్కర్ల గురించినటువంటి భయం. నీకు ఏ భయమైనా కానివ్వండి, మనకు ఒక దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరు? మహోన్నతుడు. నీకొచ్చిన భయానికంటే మించినవాడు, నాకొచ్చిన భయానికంటే ఆయన మించినవాడు, గొప్పవాడు అండి ఆయన. చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, నేను చూపించను. ఒకనొక రోజున మోషే గారు గోత్రానికి ఒకళ్ళకి చొప్పున 12 మందిని పిలిచి వేగు చూడటానికి పంపించాడు కనాను దేశాన్ని వేగు చూడటానికి పంపించిన తర్వాత 10 మంది ఉన్నారు, చూశారు. వాళ్ళు ఒక సమాచారం తెచ్చారు. ఇద్దరు కూడా ఒక సమాచారాన్ని తీసుకుని వచ్చారు. ఈ 10 మంది వచ్చి అంటారు, ఏమండి మోషే గారు, బతికుంటే బలు సాగు తిందాము, ఏదో ఒకటి తిని బతుకుదాము, కానీ ఆ కనాను దేశం వద్దు, పాడొద్దు. అక్కడ ఉన్నటువంటి మనుషులు ఉన్నత దేవుడు, కండలు తిరిగి ఉన్నారు వాళ్ళు. మేము వాళ్ళని పోల్చుకుంటే మేమేమో మిడతల్లాగా ఉన్నాము, వాళ్ళేమో దేహదారుఢ్యం కలిగి ఉన్నత దేహం కలిగినటువంటి వాళ్ళు ఉన్నత దేవులుగా ఉన్నారు. మహాప్రభు, వద్దునైనా ఎక్కడో ఒక చోటు చూసుకుందాము, ఎక్కడో ఒక దగ్గర నివాసం చేద్దాం, వద్దు. పోయామా చచ్చిన వారమే, ఒక గుద్దుకు చంపేసేటట్లున్నారు వాళ్ళు. అలా ఉన్నారండి వాళ్ళు. మోషే గారు, అయ్యగారు అని చెప్పారు.
ఇంకో ఇద్దరు ఉన్నారు, యెహోషువ కాలేబులు. వాళ్ళు అన్నారు, అయ్యగారు మోషే గారు, భయపడవలసిన అవసరం లేదండి, బాధపడవలసిన అవసరం లేదండి, మనం అట్లా వెళితే చాలు, వాళ్ళను మనం ఈజీగా ఓడించవచ్చు, వాళ్ళను మనం జయించవచ్చు, దాన్ని మనం ఆక్రమించవచ్చు, స్వాధీనపరచుకోవచ్చు అని ఇద్దరు చెప్పారండి. ప్రజలు వీళ్ళిద్దరు చెప్పిన దానికంటే కూడా 10 మంది చెప్పిందే నమ్మారు. విని భయపడి ఏడుస్తున్నారండి. అమ్మో, అందుకని మమ్మల్ని తీసుకొని వచ్చావా, మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చావా, వాళ్ళ చేతుల్లో చావడానికి తీసుకొని వచ్చావా? వాళ్ళు అన్నారు 10 మంది, మేమేమో మిడతల్లాగా ఉన్నాము, వాళ్ళేమో ఏనుగుల్లాగా ఉన్నారని చెప్పారు. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోండి, భయం. సమస్యను చూస్తే భయం. మనల్ని మనం ఊహించుకొని చచ్చిపోతాం, అదిరిపోయి చచ్చిపోతాం, బెదిరిపోయి చచ్చిపోతాం, భయపడుతూ గడగడ వణుకుతాం. మనం దేవునికి భయపడం, దయ్యానికే భయపడతాం. మనం దేవునికి భయపడం, దయ్యానికి భయపడతాం. దేవుని యొక్క శక్తికి భయపడం, దయ్యపు శక్తికి భయపడతాం. మనం ఓడిపోతామండి, మేము మిడతలమండి, వాళ్ళు ఏనుగుల్లాగా ఉన్నారండి అని 10 మంది చెప్తే ప్రజలందరూ ఆ మాట నమ్మి ఇంకా వాళ్ళు భయపడిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో మనం భయపడవలసిన అవసరం లేదు. మన శ్రమలో, కష్టములో, ఇరుకులో, ఇబ్బందులో, ఈ 91 కీర్తనలో ఉన్నటువంటి సమస్యలకు, రోగాలకి, జబ్బులకి, తెగుళ్ళకి భయపడవలసిన అవసరం లేదు. ఎవరున్నారు మనకు? మొదటి పాయింట్లో ఆయన ఎవరు? మన దేవుడు మహోన్నతుడు. ఆయన మహోన్నతుడండి. మనకు వచ్చిన భయాల కంటే, నీకు వచ్చిన భయాల కంటే, మనల్ని వెంబడిస్తున్నటువంటి భయాల కంటే, మనల్ని భయపెడుతున్నటువంటి భయాల కంటే, మనల్ని భయపెట్టి చంపే భయాల కంటే మన దేవుడు గొప్పవాడు. ఆయన ఎలాంటి వాడు? మహోన్నతుడైన దేవుడు. భయానికే భయం పుట్టించాల. అంత గొప్పవాడు దేవుని బిడ్డ. మన దేవుడు మహోన్నతుడిగా ఉన్నాడు. కీర్తనకారుడు అంటాడు, ఏ తెగుళ్ళైనా, ఏ జబ్బైనా, ఏ రోగమైనా, పొద్దునొచ్చేదైనా, మధ్యాహ్నం వచ్చేదైనా, సాయంత్రం వచ్చేదైనా, రాత్రి వచ్చేదైనా, అది ఏ టైంలో వచ్చినా గాక తేల్చుకుంటాం, చూసుకుంటాం. నా దేవుడు ఎవరు? మహోన్నతుడైన దేవుడు. అది మొదటి మాట. తర్వాత చదవండి. సర్వశక్తుడు, ఇది రెండవది. మొట్టమొదటిగా మనము కనుక దేవుని ఆశ్రయిస్తే, ఆనుకుంటే, ఆధారపడితే, శ్రమల్లో, సమస్యల్లో, తెగుళ్ళలో, రోగాలలో, జబ్బులలో, ప్రతి ఒక్క విషయంలో మన భద్రత దేవునిది. ఆ భద్రత మనకు కావాలంటే మనం ఏం చేయవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం? మహోన్నతుని చాటున నివసించాలి. మన దేవుడు మహోన్నతుడు. అది మొదటి మాట. రెండవదిగా మన దేవుడు మనకి ఎలా ఉన్నాడో తెలుసా? సర్వశక్తిమంతుడు. ఎలా ఉన్నాడు ఆయన? సర్వశక్తిమంతుడు. సావరేన్, సర్వశక్తిమంతుడు. మొదటి మాటలు మహోన్నతుని చాటున నివసించడం. రెండవది సర్వశక్తుని నీడను విశ్రమించడం. మన దేవుడు మన కోసం తన ప్రియులకు, ఆయన మీద ఆనుకున్న వాళ్ళకి, ఆధారపడిన వాళ్ళకి సంపూర్ణంగా ఆయన శక్తి మీద, క్రీస్తు మీద, వాక్యం మీద ఆనుకొని ఆధారపడి పట్టు విడవక గట్టిగా ఆయనను పట్టుకొని జీవిస్తున్నప్పుడు మన దేవుడు ఎలా ఉంటాడో తెలుసా? మనకి రెండవదిగా సర్వశక్తిమంతుడు. ఆ సర్వశక్తిమంతుని ముందు ఏ శక్తి పనిచేయదండి. ఏ శక్తి పనిచేయదు. ఎంత శక్తి అయినా, ఏ శక్తి అయినా, దయ్యపు శక్తి అయినా, సాతాను శక్తి అయినా, మంత్రపు శక్తి అయినా, మంత్రాల శక్తి అయినా, అది ఎలాంటి శక్తి అయినా దేవుని శక్తి ముందు పనికిరాదు. మనకు సర్వశక్తుడు మనకు కాపుదల కాస్తున్నాడు. మన పక్కన ఉన్నవాడు ఎవరో తెలుసా? మహోన్నతుడు. మన పక్కన నిలబడ్డవాడు, మన భుజం మీద చేసిన వాడు ఎవడో తెలుసా? సర్వశక్తి కలిగిన వాడు, సర్వశక్తిమంతుడు. లోకమంతా ఒక పక్క అయినా, 100 మంది ఒక పక్క ఉన్నా, నేను ఒక్కడిగా ఉన్నా, ఒకదానిగా ఉన్నా, నా ప్రభు సర్వశక్తిమంతుడిగా నా భుజం మీద చెయ్యేసి నిలబడ్డాడు. ఎవడొస్తాడో రమ్మనండి అనే కదా ఇక్కడ. ఆయన సర్వశక్తిమంతుడు. నన్ను చేరాలి అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని దాటి నన్ను తాకాలి, నా దగ్గరికి రావాలి. దేవుడు అన్నాడు, మీరు నా చేతిలో ఉన్నారు, నా తండ్రి చేతిలో ఉన్నారు,
యోహాను సువార్త 10వ అధ్యాయంలో, మీరు నా చేతిలో ఉన్నారు, నా తండ్రి చేతిలో ఉన్నారు. మిమ్మల్ని తాకాలి అని అంటే, మనల్ని తాకాలని అంటే, మన దగ్గరకు రావాలి అని అంటే ఎవరిని దాటి రావాలి? ఫస్ట్ తండ్రిని, కుమారుడిని, యేసుప్రభువుని దాటి మన దగ్గరకు వచ్చా. ఇది నిజమేనా? జరిగేదేనా? ఇప్పుడు రారా సాతానా, ఇప్పుడు రా. ఇందాకేది అన్నావుగా, ఇందాక నేను ఒంటరిగానే ఉన్నా, ఎప్పుడైతే యేసుప్రభు నమ్మానో, స్వీకరించానో, మారు మనసు, పశ్చాత్తాపం, బాప్తిస్మం తీసుకొని ఆయన బిడ్డగా నేను నిలబడ్డానో, నేను ఒంటరిని కాదు, ఒక్కడిని కాదు. నాతో పాటు ఎవరున్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు సైన్యమే ఉంది. సర్వశక్తిమంతుడు నాలో ఉన్నాడు, నా యందున్నాడు, నా లోపల ఉన్నాడు, నా జీవితంలో ఉన్నాడు. ఇప్పుడు రా, చూసుకుందాం, తేల్చుకుందాం. ఆయన వచ్చి మనల్ని ముట్టుకొని, మనల్ని చంపి, మన మీద నుండి దాటిపోయా. మన ఒంటరి వాళ్ళం కాదండి, నువ్వు ఒంటరిదానివి కాదు, నువ్వు ఒంటరివాడివి కాదు, మనం ఒంటరి వాళ్ళం కాదు. ఎప్పుడైతే మారు మనసు, పశ్చాత్తాపం, బాప్తిస్మం తీసుకొని ఆయన విశ్వాసం ఉంచామో, ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆయన సర్వశక్తిమంతుడిగా ఉన్నాడు. పాడతాంగా, ఏ తెగులు నీ గుడారము సమీపించదయా. ఎందుకు సమీపించదు? ఎందుకు నా దగ్గరికి రాదు? ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? నా పక్కన, నా భుజం మీద చేసి ఎలా ఉన్నాడు? ఆయన సర్వశక్తిమంతుడిగా ఉన్నాడు. మరి అదేంటో కానీ అప్పుడప్పుడు పిరికోళ్ళకి ప్రవర్తిస్తాడు విశ్వాసి. గడగడగడగడగడ వణికిపోతాడు. ఎందుకురా నువ్వు వణికేది? నీలో ఉన్నవాడు ఎవడో తెలుసా? మేం చచ్చిపోతున్నాం, బోధ కూడా నీకు చింత లేదు. ఓరి పిచ్చోడా, సృష్టిని చేసినవాడు, సముద్రాన్ని చేసినవాడు, ప్రకృతిని చేసినవాడు, ఆయన కూడా నీ దగ్గరే ఉన్నాడు. ఆ సంగతి మర్చిపోయి వణుకుతున్నావు. ఆ సంగతి మర్చిపోయి వణుకుతున్నావు. కొన్నిసార్లు విశ్వాసి తనలో ఉన్న దేవుడిని మరిచి భయపడతాడు, తనలో ఉన్నటువంటి దేవుని శక్తిని మరచి వణుకుతాడు. ఎందుకు నువ్వు వణుకుతున్నావు? ఎందుకు భయపడటం? ఎందుకు బెదిరిపోవటం దేనికి? నీ పక్కన నిలబడి భుజం మీద చెయ్యేశాడు చూడు. ఒకసారి తలెత్తి పైకి చూడు, ఒకసారి నీ హృదయంలోకి తెంగి చూడు. ఒకసారి 139 కీర్తన వెనుకను నా ముందు నువ్వు ఎలా ఉన్నావు? వైఫై లాగా ఎలా ఉన్నాడు దేవుడు? స్ప్రెడ్ అయి ఉన్నాడు. ఆయన వెంబడిస్తున్నాడు, నాతో ఉన్నాడు. ఒక వలయంగా, ఒక గోళంలాగా ఉండి, సర్కిల్ లాగా ఉండి నా చుట్టూ ఉన్నాడండి. అది తెలియదు మనకి. ఈ బుర్రకు అది ఎక్కదు. అది తెచ్చి కట్టాలి ఇప్పుడు అర్జెంటుగా. ఎక్కడ కట్టాలి? 10,000 అయినా పర్వాలా. అరే, 3 ఉన్నారా నీలో, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుడు. సర్వశక్తి నిన్ను ఒక వలయంలాగా నిన్ను ఆవరించి నడుస్తుంటే మళ్ళీ నీకెందుకు? అదెందుకు మళ్ళీ నీకు? తెలివి తక్కువ ధనం కాకపోతే శిష్యులు కనుక తనలో ఉన్నటువంటి దేవుడు మరి మేము నశించిపో, నీకు చింత లేదయ్యా, లే అని దేవుణ్ణి పడుకోనేలా విశ్రాంతి తీసుకోవాలి. ఆయన నిద్రొచ్చి పడుకోవాలా? ఈయన పరీక్షిస్తున్నాడు. మనతో ఉన్నది ఎవరో తెలుసండి. ఏ రోగమైనా, ఏ జబ్బైనా, ఏ తెగులైనా, ఏ నిరాశ అయినా, ఏ నిస్పృహ అయినా, అది కష్టమైనా, నష్టమైనా, పొద్దున వచ్చిందైనా పర్వాలా, మధ్యాహ్నం అయినా పర్వాలా, సాయంత్రం వచ్చింది పర్వాలా, రాత్రి వచ్చిందైనా పర్వాలా, ఎప్పుడైతే నాకేంటండి బాబు, నాతో ఉన్నది ఎవరో తెలుసా? సర్వశక్తి మంతుడు నా భుజం మీద చేయేస్తున్నాడు. రా, తండ్రి అయిన దేవుని దాటి, కుమారుడైన దేవుని దాటి నా దగ్గరికి నువ్వు చేరి నన్ను చేయగలవా? నా శత్రువా, నా మీద నువ్వు చేయపడ వీలే. నేను కింద పడ్డా, నేను లేస్తా. నేను ఎలాంటి వాడైనా సర్వశక్తిమంతుడు, సర్వశక్తి కలిగిన దేవుడు మనతో ఉన్నాడండి. భయపడవలసిన అవసరం. మనం ఒంటరి వాళ్ళం కాదండి. ఏ జబ్బుకో, ఏ తెగులుకో, ఏ సమస్యకో మనం భయపడవలసిన అవసరం లేదు. అది 2వ మాట. సర్వశక్తిమంతుడిగా దేవుడు మనకున్నాడు. 3వది, 2వ వచనం, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఇక్కడ 3వ మాట మనకు కనిపిస్తుంది దేవుని గురించి. 3వ నామం, మొట్టమొదటి నామం మహోన్నతుడు, 2వది సర్వశక్తిమంతుడు, 3వది యెహోవా. యెహోవా అన్న మాట నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో
అక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. నేను ఎవరినో తెలుసా? యెహోవాను. యెహోవా అంటే అర్థం ఏంటి? ఉన్నవాడు అనువాడనైన వాడు నన్ను పంపించాడని చెప్పు. యెహోవా. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి మనం. మన సమస్యలు ఎలాంటివైనా, ఒకటే రెండు, ఐగుప్తు దేశంలో మోషే గారు వెళ్ళింది ఎన్ని తెగుళ్ళు? 10 తెగుళ్ళు. 10 తెగుళ్ళు, సకల విధములైనటువంటి సమస్యలు, సకల విధములైనటువంటి సమస్యలు, సవాలక్ష సమస్యలు, నానా రకాలైనటువంటి సమస్యలు, అడుగడుగునా సమస్యలు, అనుదినము సమస్యలు, ప్రతి క్షణము సమస్యలు. ఇన్ని సమస్యల్లో ఒక నామం మోషే గారితో పాటు ఐగుప్తు దేశంలో ఉంది. అదే నామం, అది యెహోవా. యెహోవా అనే నామం మోషే గారితో పాటు సమస్యల వలయంలో ఎక్కడ ఉంది? మోషే గారితో ఐగుప్తు దేశంలో ఉంది యెహోవా. ఇక్కడ మనం నేర్చుకునే ఆధ్యాత్మికమైనటువంటి పాఠం ఏంటంటే, మనకు జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనా సవాళ్ళకు ఎదురవుతాయండి. సవాళ్ళకు ఎదురవుతాయి, ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ఇట్లాంటి ఐగుప్తు గాడు చాలా మంది ఉంటారు మన జీవితంలో. ఇలాంటి ఐగుప్తు శక్తులు మనకు చాలా ఎదురవుతాయి. ఐగుప్తు వ్యక్తులు ఎదురవుతారు, ఐగుప్తు శక్తులు ఎదురవుతాయి, ఐగుప్తు యొక్క సమస్యలు ఎదురవుతాయి, ఐగుప్తు యొక్క సాతాను కుతంత్రాలు ఎదురవుతాయి. ఐగుప్తు లాంటి సమస్యలు అడుగడుగున, అణువున, ప్రతిదినం, ప్రతి క్షణం, పడుకున్నా, లేచినా, కూర్చున్నా, నడుస్తున్న ఐగుప్తు సమస్యలు, ఐగుప్తు శ్రమలు, ఐగుప్తు తెగుళ్ళు ఎదురవుతూ ఉంటాయి. అయినా పర్వాలేదు, నీతో పాటు ఉన్నవాడు ఎవడో తెలుసా? నీతో పాటు ఉన్నవారు ఎవరో తెలుసా? ఆయనే యెహోవా. యెహోవా అంటే ఉన్నవాడు అనువాడు. ఎక్కడున్నాడు? నీ సమస్యలో ఉన్నాడు, నీ సంకటములో ఉన్నాడు, నీ దుఃఖంలో ఉన్నాడు. ఐగుప్తు శ్రమల్లో, ఐగుప్తు తెగుల్లో, ఐగుప్తు యొక్క బానిసత్వంలో, ఐగుప్తు యొక్క ప్రతి ఒక్క సంకటములో మోషేకు తోడయ్యినటువంటి దేవుడే మనకు కూడా తోడయ్యన్నాడు. అది యెహోవా అన్నట్లే. మనకు సవాళ్ళకు ఎదురవుతూ ఉంటాయి. అనేకమైన సమస్యలు, శ్రమలు అణువణువున, అడుగడుగున, ప్రతి క్షణం, ప్రతి నిత్యం మనకు ఎదురవుతూనే ఉంటాయి. అప్పుడు దేవుడు అన్నాడు, నీతో నేనుంటా, నా సన్నిధి నీకు ఉంటుంది, నా సన్నిధి నీతో ఉంటుంది, నేను నీతో ఉంటా, నీ ముందు నీ వెనక నీతో ఉంటా, నేను నడిపిస్తా. మోషే అన్నాడు, నువ్వు లేకపోతే నేను వెళ్ళను అన్నాడు. నీ సన్నిధి నాకు కావాలి, పా, నా సన్నిధి నీకు తోడుగా వస్తాను పద. యెహోవా అంటే అది. మన సమస్యల్లో, శ్రమల్లో మన దేవుడు ఎలా ఉన్నాడు? ఆయన యెహోవాగా ఉన్నాడు, ఉన్నవాడు అనువాడు. నీ శ్రమలో, నీ కన్నీటిలో, నీ దుఃఖములో, ఐగుప్తు శ్రమల్లో నీ యొక్క జీవితంలో దేవుడు ఎలా ఉన్నాడో తెలుసా? యెహోవాగా మనకున్నాడు. ఇది 3వ మాట. ఆయన భద్రతను సూచించడానికి ఈ 2 వచనాల్లో వాడిన 3వ మాట, 3వ బలమైన గంభీరమైనటువంటి నామం. ఆయన సన్నిధి, యెహోవా అనే మాట మనకు తోడుగా ఉంటుంది, మనకు అభయం ఇస్తుంది, మన వెనుతట్టి నడిపిస్తుంది. ఎన్ని తెగుళ్ళు అయితే ఏముంది, ఎన్ని సమస్యలు అయితే ఏముంది, నీతో పాటు ఎవరో ఆ వ్యక్తినే చూడు. నువ్వు నీతో పాటు ఉన్నవాడు ఎవరో, నీలో ఉన్నవాడు ఎవరో, నీతో పాటు నడుస్తున్నవాడు ఎవడో ఆయనకెళ్ళే చూడు. విశ్వాసంలోకి కర్తయ్య దాన్ని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూస్తున్నాడు. సమస్యలకి వెళ్ళి చూసావా, చతికిల పడతాం. సమస్యలకి వెళ్ళి చూసావా, చచ్చినట్లే. నువ్వు సమస్యలకి వెళ్ళి చూసావా, ఈ సాగరంలో మునిగినట్లే. సమస్యలకి వెళ్ళి చూసావా, ముందుకు నడవలేవు, కణానికి వెళ్ళలేవు, బయట పడలేవు, బయటికి రాలేవు. నీతో పాటు, మనతో పాటు ఒక నామం ఉంది. ఆ నామం ఏంటి? యెహోవా. మొదటి పాయింట్, మహోన్నతుడిగా, నీ భయాల కంటే గొప్పవాడు. సర్వశక్తిమంతుడిగా, నీ శత్రువు కంటే శక్తి కలిగిన వాడు ఆయన. సర్వశక్తిమంతుడిగా, ఆ మాటలో ఈ 10 మంది సమాచారం తెచ్చారు కదా, శత్రువుని చూసి భయపడుతున్నారు. వద్దు ప్రభు, మనం వద్దు నాయన, మోషే గారు వద్దయ్యా, మనం వెళ్ళొద్దు నాయన, చంపేస్తాను నాయన. శత్రువునేమో పొగుడుతున్నావు, దేవుణ్ణేమో కించపరుస్తున్నావు. శత్రువు బలాన్నేమో గొప్ప చేస్తున్నావు, దేవుని యొక్క బలాన్నేమో తగ్గిస్తున్నాం. మన జీవితంలో అదే తప్పు నేను చేస్తాం. సాతాన్నేమో గొప్పగా చెప్పుకుంటా,
సాతాను నామాన్ని భయంకరంగా చెప్పుకుంటా. దేవుడి దగ్గర దేవుని యొక్క పేరుని మనం తగ్గించి మాట్లాడతాం. మనల్ని బట్టి కాదు దేవుడి నామాన్ని అవమానపరచబడేది. రెండో పాయింట్లో, నీ శత్రువుల కంటే శక్తి కలిగిన సర్వశక్తిమంతుడు మనతో ఉన్నాడు. అది రెండో మాట. మూడవది ఏం నేర్చుకుంటున్నాం? యెహోవా. నీ సమస్యలు ఎలాంటివైనా, నువ్వు ఎదుర్కొనే సమస్యలు ఎలాంటివైనా వెనక్కి రావద్దు, పరిగెత్తుకొని రావద్దు, ముందుకు బా. నువ్వు ఒక్కడివే కాదు, నీతో పాటు నేను కూడా ఉంటాను. మోషే పద, ఐఎమ్ విత్ యూ, నేను నీతో ఉన్న పద, నీతో నడుస్తున్న పద. తెగుళ్ళకి భయపడొద్దు, బాధలకు భయపడొద్దు, సమస్యలకు భయపడొద్దు, ఐగుప్తుగాళ్ళకు భయపడొద్దు, ఐగుప్తు శ్రమలకు భయపడొద్దు, ఐగుప్తు బానిసత్వానికి భయపడొద్దు, ఐగుప్తులు సృష్టించే దయ్యపు శక్తులకు నీవు భయపడొద్దు. పద, నేనున్న పద. దేవుడు మనకు యెహోవాగా ఉన్నాడు, మనం భయపడవలసిన అవసరం లేదు. చివరి మాట 2వ వచనంలో చూడండి. 2వ వచనం, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు. చాలు. 4వది, నా దేవుడు. మొట్టమొదటిది, మహోన్నతుడు, నీ భయాల కంటే మించినవాడు. మనకొచ్చిన భయాల కంటే దానికి మించిన గొప్పవాడు మహోన్నతుడు. అంటే నీ భయాలకి భయపడదు. రెండవది ఏమనుకున్నా? సర్వశక్తిమంతుడు. నీ శత్రువుల శక్తి కంటే, ఆ గొలియాతు శక్తి కంటే, ఐగుప్తీయుల శక్తి కంటే, కనానీయుల శక్తి కంటే సర్వశక్తిమంతుడు మన దేవుడు. మన శత్రువు శక్తి కంటే మించిన వాడు నా పక్కనున్న నా దేవుడు, సర్వశక్తిమంతుడు. మూడోది ఏమనుకున్నా? యెహోవా. నీ సమస్యలు ఎలాంటివైనా, నువ్వు ఏ సమస్యలు నువ్వు ఎదుర్కొంటున్నావు, ఎంత జటిలమైన, ఎంత కష్టమైన, ఎంత కఠినమైనవైనా సరే, ఎలాంటి గొప్పవైన బలమైనవి కావచ్చు, నేను నా దేవుని చేతిలో ఉన్నాను. నా భుజం మీద ఎవరు చెయ్యండి? నా దేవుడి చెయ్యండి. పద. భయపడుతున్నావా? ఐగుప్తుగాళ్ళకి భయపడుతున్నావా? ఐగుప్తు తెగుళ్ళకి భయపడుతున్నావా? ఐగుప్తు బానిసత్వానికి భయపడుతున్నావా? ఐగుప్తు యొక్క కుతంత్రాలకు, మంత్రాలకు భయపడుతున్నావా? నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవా. పద. ఇక్కడ మనం ధైర్యంగా ఉండవలసిన వాడు. 4వదిగా ఏమంటున్నాడు భక్తుడు? నా దేవుడు. చివరి మాట, నా దేవుడు. ఇవన్నీ ఎవరికి ఇవి? ఎవరైతే సంపూర్ణంగా దేవుని మీద విశ్వాసం ఉంచుతారో, ఆయన మీద ఆధారపడతారో, ఆయన ఆనుకొని జీవిస్తారో, ఆయన క్రీస్తు మీద, ఆయన వాక్యం మీద ఆధారపడి ఆనుకుంటూ శిరస్సు వంచి ఆయన సన్నిధానంలో నడుస్తుంటారో వాళ్ళకి ఇవన్నీ ఉన్నాయండి. వాళ్ళకి దేవుడు మహోన్నతుడిగా ఉన్నాడు, సర్వశక్తిమంతుడిగా ఉన్నాడు, యెహోవాగా ఉన్నాడు. 4వది ఎలా ఉన్నాడు? ఆయన నా దేవుడు అని. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నా అని ఎవరంటారు చెప్పండి? బయటోడు అంటాడా, లోపలోడు అంటాడా? నా, మా, నా ఎవరంటారు అట్లా? యోహాను 1:12 ప్రకారంగా తన్ను ఎందరైతే అంగీకరించారో వాళ్ళందరికీ దేవుని కుమారుల ఈ అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. మనం ఆయన బిడ్డలో, ఆయన మన తండ్రి. మా నాన్న, నా తల్లి, నా తండ్రి. ఒక బంధం, ఒక రిలేషన్ ఏర్పడింది అన్నమాట ఇక్కడ. నా బయటోడు అమ్మగారు అని పిలుస్తాడు, కానీ గేటు దగ్గర ఉన్నాడు, లోపల ఉన్నాడు ఏమంటాడు? అమ్మ అంటాడు, మమ్మీ అంటాడు, డాడీ అంటాడు, నాన్న అంటాడు. ఇక్కడ ఒక విషయం నేర్చుకోవాలి. మన దేవుడు మనకి ఎలా ఉన్నాడో తెలుసా? దేవునిగాను, వ్యక్తిగతమైనటువంటి స్నేహితుడిగాను, వ్యక్తిగతంగా తోడుండే ఇమ్మానుయేలుగా, నా అని చెప్పుకోవడానికి నాకు ఒక వ్యక్తి ఉన్నాడండి. నా దేవుడే ఆయన. నా దేవుడు. నా అని చెప్పుకోవడానికి నా దేవుడు ఉన్నాడు. నా అని ఎవరు చెప్పుకోగలరు? ఆయన విశ్వాసం ఇచ్చిన వాళ్ళు, కుమారులైన వాళ్ళు, కుమార్తెలైన వాళ్ళు మాత్రమే నా అని చెప్పుకోగలరు. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ దేవుడు మనకి ఎలా ఉన్నాడంటే వ్యక్తిగతంగా అంటుకుపోయే దేవుడే, వ్యక్తిగతంగా మనకు కలిసిపోయే దేవుడే, వ్యక్తిగతంగా మనతో ఉండి ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్య నివసించాడు. యోహాను 1:14 ప్రకారంగా మనతో ఉన్నాడు, మనతో ఆయన నడిచాడు. నా దేవుడు. శ్రమల్లో, సమస్యల్లో
వచ్చినటువంటి తెగుళ్ళలో, సమస్యల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో, తెగుల్లో, శ్రమల్లో, ప్రతి విధమైనటువంటి ఆ రోగాలలో దేవుని మీద ఆధారపడ్డప్పుడు నేనేమని చెప్పగలనో తెలుసా? నా దేవుడు నాకున్నాడు. నా శత్రువా, ఓ తెగుల, ఓ సమస్య, ఓ శ్రమలారా, ఓ సమస్యలారా, ఓ తెగుళ్ళలారా, ఓ జబ్బులారా, మీరు ఎంతమంది అయినా రండి, కట్టగట్టుకోనండి, ఒకేసారి రండి. కానీ నా పక్కన ఎవరున్నారు తెలుసా? నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు, నా కోసం ప్రాణం పెట్టినవాడు, నా కోసం తిరిగి లేచినవాడు, నా దేవుడిగా ఆయన ఉన్నాడు. నేను నమ్ముకొను నా దేవుడు. మన ఒంటరితనంలో, కన్నీటి లోయలో, ముళ్ళదారిలో ఎవరు లేనప్పుడు, ఎవరు మనతో రానప్పుడు, స్నేహితుడిగా, దేవుడిగా మన పక్కనే, మన పక్షాన, మన సమీపమున మనల్ని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని మన చెయ్యి పట్టుకొని నడిపించే గొప్ప దేవుడై ఆయన ఉన్నాడు. మన ప్రతి కన్నీటి బొట్టును ఆయన తుడవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంత సమీపంగా ఈ బంధం. అందుకని యేసన్న గారు పాట రాస్తారు, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. ఎవడైనా విడదీయగలరా అయ్యా? ఏదైనా విడదీస్తుందా మనల్ని? నా దేవుడైన, నా దేవుడు, నాది, నా దేవుడు, నా ప్రభువు, నా రక్షకుడు, నా విమోచకుడు అని ఎవరు చెప్పగలరు? ఆయన మీద ఆధారపడిన వాళ్ళు మాత్రమే చెప్పగలరు. ఆయనను సంపూర్ణంగా నమ్మిన వాళ్ళు మాత్రమే చెప్పగలరు. ఆయన శక్తి సామర్థ్యాల మీద, ఆయన క్రీస్తు మీద, ఆయన వాక్యం మీద ఆనుకొని జీవిస్తూ ప్రతి నిత్యము, ప్రతి క్షణము, అణువణువున, అడుగడుగున ఆయన వాక్యానుసారంగా జీవించే వాళ్ళు, ఆయన మీద ఆధారపడిన వాళ్ళు మాత్రమే ఏమని చెప్పగలరు? నా దేవుడు, నా దేవుడు. కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. ఒక్కరి ప్రేమ చూసి మనం ప్రార్థన చేసుకుందాం. హెబ్రీ 13:5 అది చదివి మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. నేను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడు ఎడబాయనని ఆయనయే చెప్పాను. ఆయన అంటే నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, నేను నమ్మిన దేవుడు, నా కోసం ప్రాణం పెట్టినవాడు, నా కోసం సమాధి చేయబడినవాడు, నా కోసం అడుగుతున్నాడు, తిరిగి లేచినవాడు, మరలా రెండవసారి నా కోసం రాబోతున్నటువంటి దేవుడు ఏం చెప్పాడో తెలుసా? ఏముంది అక్కడ? ఏమంటున్నాడు ఆయన? నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. చాలు ఆయన. ఎందుకంటే ఏం కావాలా? ఎందుకంటే ఏం కావాలా? మన ఒంటరితనంలో, కన్నీటి లోయలో, ముళ్ళదారిలో ఎవరు మనతో లేనప్పుడు, ఎవరు మనతో రానప్పుడు, పలకరించేవాడు లేనప్పుడు, పరామర్శించేవాడు లేనప్పుడు, తిన్నావా తాగాని అడిగేవాడు లేనప్పుడు, మనం పట్టించుకునేవాడు లేనప్పుడు దేవుడు ఎలా ఉన్నట్టు తెలుసా? నిన్ను విడువను, నేను ఎన్నడును ఎడబాయను. ఆయనే నా దేవుడు. భయమే లేదు. ఉంటే ఆయన కోసం బతుకుతా, చస్తే ఆయన కోసం చస్తా. బ్రతుకుడే క్రీస్తే, చావైతే లాభం. ప్రభువా, ఉన్నంత వరకు నీ కోసం నీ సాక్షిగా బ్రతుకుతా, తర్వాత నీ మహిమలో నువ్వు నన్ను చేర్చుకుంటావు, నీ దగ్గరకు వచ్చి నేను జీవిస్తాను. నాకు భయం లేదు, నాకు బాధ లేదు, శ్రమ లేదు, సమస్య లేదు. అన్నిటిలో నా దేవుడు నాకు అండగా, తోడుగా, దేవుడిగా, సహాయకారిగా, సహకారిగా, కాపరిగా, ఇమ్మానుయేలుగా, ప్రతినిత్యము, ప్రతి క్షణము కాచే నా దేవుడుగా 4 విధాల్లో దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన నమ్మిన వారికి, ఆయన విశ్వాసం ఉంచిన వారికి, ఆయన మీద ఆధారపడిన వారికి, ఆయన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడిన వారికి, క్రీస్తు మీదను, ఆయన వాక్యం మీదను ఆధారపడిన అణువున ఆయనకి సమీపంగా, ఆయనకి నచ్చినట్లుగా ఆ వాక్యానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ మనం ముందుకు నడిచినప్పుడు తెగుల, వ్యాధ, బాధ, మధ్యాహ్నం వచ్చేదా, పొద్దున వచ్చేదా, సాయంత్రం వచ్చేదా, రాత్రి వచ్చే తెగుళ్ళ, అది ఏ తెగులైనా, ఏ బాధ అయినా, ఏ బాణమైనా పర్వాలేదు. బాణాలు ఉంటాయి. దుష్టుడు అగ్ని బాణాలు వేస్తాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలు. ఒక్క బాణం కూడా నీకు తగలదు. నీ భద్రత దేవుడిదే, నీ బాధ్యత దేవుడిదే, నీ కాపుదల దేవుడిదే. ఆయన ఎవరో తెలుసా? మహోన్నతుడైన దేవుడు,
నీ భయాల కంటే మించినవాడు. రెండవది, సర్వశక్తిమంతుడు, నీ శత్రువు శక్తి కంటే శక్తి కలిగిన వాడు. మూడవది, ఆయన యెహోవా. నీకెదురయ్యే సమస్యల్లో, నీకెదురయ్యే ఇబ్బందుల్లో, నీకు ఇబ్బందులు పుట్టించేవాడు ఎంతమంది ఎదురైనా, ఐగుప్తు సమస్యలు, ఐగుప్తు బాధలు ఎన్నైనా సరే, యెహోవాగా నీతో కూడా ఆయన వస్తున్నాడు, భయపడద్ద. నాలుగవది, నా దేవుడు, స్నేహితుడిగా, దేవుడిగా, అణువణుగున, అడుగడుగున, ప్రతి ప్రతి క్షణం స్నేహితుడు పిలవండి. ఈ టైంలో పిలిచేయంటారు అండు, ఎక్కడున్నారో అంటాడు, పద నేను వస్తున్నా పద. స్నేహితుడు అంటే అది. నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నీ సమస్య ఏదో చెప్పు, డబ్బుల గురించి నువ్వు ఆలోచించదు, నేనున్నాను కదరా, నేనున్నప్ప. స్నేహితుడు అంటే అదేండి. సమయం చూడడం, విసుగు చెందడు. ఫ్రెండ్ సమస్యల్లో ఉంటే అర్ధరాత్రి అయినా అదే రాత్రి అయినా పరిగెత్తుకొని వస్తాడు. మన దేవుడు అంతకంటే ఎక్కువ. ఈ లోక సంబంధమైనటువంటి స్నేహితుడు అప్పుడప్పుడు రాకపోవచ్చేమో కానీ అందుబాటులోకి మన దేవుడు అన్ని వేళలా, అన్ని సమయాల్లో, మొదటి వర్తమానంలో విన్నా, అందుబాటులో ఉండే దేవుడు. ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. మన ఒంటరితనంలో, కన్నీటి లోయలో, ముళ్ళ దారిలో, ఎవరు నీతో లేనప్పుడు, ఎవరు నీతో రానప్పుడు నీతో ఉండే గొప్ప స్నేహితుడు, మన స్నేహితుడు ఆయనే నా దేవుడు. దేవుడిగా ఉన్నాడు వ్యక్తిగతంగా. తనను నమ్మిన వారికి ఆయన వ్యక్తిగతమైన దేవుడిగా, వ్యక్తిగతమైనటువంటి స్నేహితుడిగా తోడై ఉంటాడు అనే సంగతిని నా దేవుడు అన్న మాటలో మనం చూస్తున్నాం. నా దేవా, నా దేవా అని అప్పుడు స్వతంత్రంగా మన ఇష్టానుసారంగా హృదయపూర్వకంగా దేవుడిని పిలుస్తాను. నేను విడువను, నేను ఎన్నడను ఎడబాయను. అదే నా దేవుడు, ఆయనే నా దేవుడు. కాబట్టి మనం ఆయన మీద ఆధారపడదాం, ఆయన ఆనుకొని జీవిద్దాం, సంపూర్ణంగా ఆయన నమ్ముకొని బతుకుదాం. మన బాధ్యత దేవునికి అప్పచెప్పుదాం, మన కాపుదలను దేవునికి అప్పచెప్పుదాం. మనకు కంచె ఆయన. యోబు చుట్టూ కంచె వేసిన దేవుడు మనకు కూడా దేవుడే కంచెగా ఉన్నాడు. దేవుడే మనకు ఆధారంగా, ఆశ్రయంగా, కాపాడేవాడుగా దేవుడు మనకున్నాడు. భయపడకండి, బాధపడకండి. విశ్వాస జీవితంలో ఐగుప్తు లాంటి శ్రమలు ఎన్ని ఎదురైనా పర్వాల, యెహోవాగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు యెహోవా నా దేవుడు. అట్టి దేవుని కృప మనందరికీ, తను నమ్మినటువంటి వారందరికీ, ఈ మాటలు విన్న వారందరికీ అట్టి దేవుని కృప సదాకాలం తోడయ్యండి, నడిపించునుగాక. తన మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకో.